తండ్రి అని సంబోధించినటువంటి మొదటి మాట, చివరి మాటలో కూడా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా తన సేవ చేసినప్పుడు ఈ తండ్రి అనేటువంటి పదాన్ని తరచుగా వాడేవాడు. ఒకసారి మనం స్టాటిస్టిక్స్లోకి వెళ్తే కొండ మీద ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో ఉంది, మనకు తెలుసు. అక్కడ 17 సార్లు తండ్రి అన్న మాటను వాడాడు ఆయన. తర్వాత మేడగదిలో శిష్యులతో చేసినటువంటి మాటలు అంటే 13వ అధ్యాయం నుంచి 14, 15, 16 ఈ 4 అధ్యాయాల్లో కలిపి 45 సార్లు తండ్రి అని సంబోధించాడు తండ్రిని. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనకి ఇచ్చిన పేరేంటంటే ప్రధాన యాజకుని ప్రార్థన. అక్కడ 6 సార్లు తండ్రి అని సంబోధించాడు. అంటే తండ్రి పట్ల ఆయనకున్నటువంటి ఆ భక్తి, శ్రద్ధ, గౌరవం, విధేయత మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో అంటున్నాడు, నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేయాలండి. మనిషిని దేవుడు 3 భాగాలుగా ఏర్పాటు చేశాడు సృష్టిలో. ఒకటి పైకి కనిపించేటువంటి ఈ శరీరం, రెండవది ప్రాణము. ఈ ప్రాణము అన్న దానిలో 2 మళ్ళీ కలిసి ఉంటాయి. ఏంటంటే మనకి ఇంటలెక్ట్, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం. ప్రతి మనిషికి ఒక రకమైనటువంటి ఒక లెవెల్లో, స్థాయిలో దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. చిన్న చీమకు కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. గమనించండి, చీమలు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా వచ్చేటువంటి చీమలను ఒకసారి టచ్ చేస్తాయి. ఆ టచ్ చేయడంలో ఏంటి మాట్లాడుకుంటున్నాయో మనకు తెలియదు, కానీ ఒక సమాచారాన్ని అందించాయి. ఆ సమాచారాన్ని ఆ వచ్చేటువంటి చీమ తీసుకుంటా. అంటే దేవుడి సృష్టిలో ప్రతి జీవికి కూడా ఒక స్థాయిలో జ్ఞానాన్ని ఇచ్చాడు. మనిషికి కూడా మనస్సు, ఈ జ్ఞానము, తర్వాత భావోద్వేగాలు, అంటే కోపం రావడం, ప్రేమ కలగడం, ముఖ కవళికల్లో తెలిసిపోతాయి మన భావం. ఎవరైనా ఇష్టం లేకపోతే ముఖం ఎలా ఉంటుందండి మనది? సీరియస్గా ఉంటుంది. వాళ్ళు ఇష్టపడితే ముఖం నిండా నవ్వే రండి. ఎదురుగా ఒకరు వస్తున్నప్పుడు వాళ్ళు ఇష్టం లేదనుకోండి, అటుపక్క చూడడం, వాళ్ళు చూడనట్టే ఉంటాం, తెలుసు వాళ్ళు వస్తున్నారని. సో ఇవన్నీ కూడా దీన్ని ఏమన్నారంటే జ్ఞానం. మనస్సు అనగానే ఈ మనసుతో చాలా పదాలు వచ్చి రకరకాల మనసులని పేరు పెట్టి సినిమాలు తీశారు. ఎందుకంటే భావోద్వేగాలు, మన యొక్క భావాలకు అన్నీ కూడా మన మనసులో ఉంటాయి. ఇది ఒక భాగం. ఇదంతటినీ కూడా సోల్ అన్నారండి, ప్రాణము. అయితే తర్వాత ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే ఆత్మ. దేవుడు మనిషికి ఆత్మనిచ్చాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యేసు ప్రభువుని తెలుసుకోనంతవరకు కూడా నీ ఆత్మ చచ్చినదై ఉంది, మరణించినటువంటి స్థాయిలో ఉంది. తక్కిన 2 యాక్టివ్గానే ఉంటాయి, ప్రాణము, మనసు. ఇంకొక మాట ఉందండి, మనసు పక్కన ఇంకొక మాట ఉంది, మనస్సాక్షి. విన్నారా ఎప్పుడైనా? వింటాం కదా. ఏమంటాం? ఆ మాత్రం మనస్సాక్షి లేదండి ఆయనకి. ఎంత చేశాను నేను, మనస్సాక్షి లేదంటే దేవుడు మనస్సాక్షి అంటే ఒక గొప్ప వరం అండి అది.
మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం. ఎందుకంటే మనం తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంది, నువ్వు సహాయం చేస్తే మంచి పని చేసావు అని మెచ్చుకుంటుంది. దానివల్ల ఏంటంటే మన బ్రతుకు దిక్సూచి అది చూపిస్తూ ఉంటుంది. అయితే వీటిలన్నిటికీ భిన్నంగా ఆత్మ, దేవుడు ఆ ఆత్మకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, అది కానీ బతికితే ఆత్మ మాత్రమే మనం దేవునితో సంభాషణ చేయగలం. నీ మనసుతో, నీ శరీరంతో చాలాసార్లు ఆత్మ వచ్చిందని గెంతుతూ ఉంటారు. అవన్నీ ఉత్త బూటకాలండి. మనము దేవునితో మన ఆత్మ జరిగించేటువంటి సంభాషణ, ఆ యొక్క కలయిక, అందులో ఉన్నటువంటి ఆత్మీయ సమ్మేళనం, ఇదే దేవుడు కోరుకునేది. ఆ ఆత్మ దేవునితో సంభాషించేటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ ఆత్మ వెలిగించబడింది. యేసు ప్రభు చెప్తున్నారు, తండ్రి నా ఆత్మను, అంటే నీతో సంభాషణ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఆత్మ నీకు అప్పచెప్పేస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చావు కదా, నీకు అప్పచెప్పేస్తాను. గమనించండి, ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారుడు అనబడుదురు. ప్రైజ్ ది లార్డ్. అంటే గమనించండి, మనం కొబ్బరికాయ తీసుకుందాం ఉదాహరణకి. కొబ్బరికాయ పై పెంకు, తర్వాత తెల్లగుజ్జు, ఇదంతా శరీరం అనుకుందాం. పై పెంకుని శరీరం అనుకుందాం, పై కనిపించేది. తర్వాత కొంచెం లోపలికి వెళ్తే ఆ గుజ్జు కనిపిస్తుంది, అది మనసు అనుకుందాం. లోపలికి వెళ్ళేసరికి నీళ్లు ఉంటాయి. అది చిన్న ఉదాహరణ మాత్రం, ఇది సరైన ఉదాహరణ కాదనుకోండి, కానీ 3 భాగాలుగా విభజించడానికి నేను చెప్తున్నాను. లోపలికి వెళ్తే నీళ్లు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు ఎంతమందికో సేద తీరుస్తాయి. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆ ఆత్మ చేత మన మనస్సు నడిపించబడాలి. చాలామంది ప్రభువుని ఎరగనటువంటి వారు మనసుతో తక్కిన పనులన్నీ చేస్తుంటారు, శరీరంతో తక్కిన పనులన్నీ చేస్తుంటారు. కొంతమంది కామానికి దాసోహం అయిపోతారు, వాళ్ళని కామాంధుడు అంటారు. కొంతమంది ధనానికి దాసులు అయిపోతారు, వాళ్ళని ధనముతో ఒళ్ళు కొవ్వెక్కిపోయింది అంటారు. కొంతమంది జ్ఞానంకి సంపాదిద్దామని ఏదేదో చేస్తుంటారు. ఎన్ని చేసినా సరే దేవునితో మనకు ఉండేటువంటి సంబంధాన్ని నెలకొల్పుకోవాలంటే మనం ఆత్మ రక్షించబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీ కృప ద్వారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. చాలం. మనకి రక్షణ వచ్చిందంటే మనం చేసిన గొప్ప కార్యాలు కాదండి, విశ్వాసము పెట్టాం. ఆ విశ్వాసం ఎలాగొచ్చింది మనకి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. అంటే అర్థం ఏంటంటే, నీ యొక్క ఆత్మ వెలిగించబడాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన యొక్క ఆత్మను వెలిగింపచేస్తాడు. ఒకసారి ఆత్మ వెలిగించబడిన తర్వాత ఆ ఆత్మతో మన మనసును కంట్రోల్ చేయగలుగుతాం, మన యొక్క శరీరాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఒక తాగుబోతు సడన్గా తాగుడు మానేశాడు ప్రభు మాట విని అంటే అర్థం ఏంటంటే, ఆత్మ ఆ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, ఆ మనసును కంట్రోల్ చేస్తుంది. ఆత్మ కంట్రోల్ లేనటువంటి వ్యక్తి వేషధారిగా ఉంటాడు, పైకి నటిస్తూ ఉంటాడు. ఒకసారి 70వ సంవత్సరంలో మేము కాలేజీ వాళ్ళందరం కలిసి ఒక పిక్నిక్ వెళ్ళాం, అంటే కాలేజ్ తరపున వెళ్ళాం. వారణాసి కూడా వెళ్ళాం. అప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కామేశ్వరరావు అని, వాడు బ్రాహ్మిన్, సిగరెట్లు బాగా కాల్చేవాడు. వారణాసిలో వాళ్ళకి అలవాట్లు వదిలేస్తారట. వారణాసి నదిలో, కాశీలో స్నానం చేసి
అలవాట్లు వదిలేస్తాడు. ఆ ట్రైన్లో మేమందరం చెప్పేవాళ్ళు, ఎందుకురా నీకు సిగరెట్లు కాలుస్తావు అన్నాడు. వారణాసి వెళ్తున్నాం కదా, అక్కడ వదిలేస్తాను అన్నాడు. ఆహా, వారణాసి వెళ్ళాము, ఆ ఊరు చూసాము. ఊరు చూసిన తర్వాత వాడు స్నానం చేశాడు, వచ్చాడు, అతను పాటు ఉంటున్నాడు. కానీ ముఖంలో విచారం, సంతోషం లేదు, విచారం. ఏరే ఎలా ఉన్నామంటే, నా సిగరెట్లు వదిలేశాను. సిగరెట్లు వస్తే నవ్వడమే. 2-3 రోజులు అయిపోయి మా దగ్గరికి వచ్చేవాడు. ఈసారి తేడా ఏం కనిపించిందంటే, వాసన వస్తుంది. ఏం వాసన? సిగరెట్ వాసన. అందరం పిలిచి అడిగాం, ఏరా మానేస్తున్నావు అంటే, మానలేకపోతున్నాను రా, ఏం చేయాలి? కారణం ఏంటంటే, చనిపోయిన ఆత్మ కలిగిన వాడు, ఆత్మ వెలిగించబడలేదు. మరి చాలా సాక్ష్యాలు చూస్తాం. ఎప్పుడైతే వాక్యం నా పనిచేసిందో మరుసటి రోజు నుంచి అదంటే నాకు అసహ్యం అండి అని ఆత్మచేత నడిపించబడేటువంటి వారి సాక్ష్యాలు మన సంఘాల్లో చూస్తాం. అంటే దేవుని యొక్క ఆత్మ ఎంత బలమైనది, ఎంత బలమైనది. ప్రభుకున్నటువంటి ఆత్మ ఎన్ని అవమానాలకైనా ఓర్చింది, ఎంత కొట్టినా ఓర్చుకున్నాడు ప్రభు. అయితే ఆత్మని ప్రభువా నీకు అప్పచెప్తున్నాను ఇదిగో అని చెప్పాడు. అయితే ఇక్కడ చిన్న తేడా గమనించాలి. ఒకసారి పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్యం ఎక్కడుందో చూద్దాం. కీర్తన 31:5 చదవండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడువు నీవే. నన్ను విమోచించువాడువు నీవే. అయితే ఈ యొక్క వాక్యం నెరవేరింది, కానీ ప్రభువు ఇక్కడ చిన్నది మార్చాడండి ఆ వాక్యానికి. మడిస్తావమ్మా, మడి చదువు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, అంతవరకు బాగానే ఉంది. ఆ రెండో మాట చదవమ్మా. యెహోవా సత్యదేవా, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడువు నీవే. నన్ను విమోచించువాడువు నీవే. ఎవరి ప్రార్థన ఇది? దావీదు ప్రార్థన. దావీదుకి విమోచించేవాడు కావాలి. కానీ ఈ వాక్య నెరవేర్పులో మన ప్రభువుకి ఆయనే విమోచకుడు, ఆయనకి విమోచకుడు అక్కర్లేదు. అందుకే ఆ పదం వాడలేదు అక్కడ. ప్రభు నీకు అప్పచెప్తున్నాను. గమనించండి, ఈ లోకంలో ప్రాణం దేవుడు తిరిగి రమ్మని అంటే కానీ అది వీలు పడదండి. మనంతటి మనం రేపు 7వ తారీఖున నేను చచ్చిపోతానంటే అవ్వదు అది. ఎందుకంటే అది ప్రభు చిత్తం లేకుండా జరగదు. 90వ కీర్తన 3వ వచనం చదువమ్మా. మోషే ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు అంటే దేవుడు రా రా అని పిలిస్తే అని మనం వెళ్ళాం. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటే సమస్యలు తీరిపోతాయి అనుకుంటారు. కానీ ప్రభువు చిత్తం లేకుండా నీ అంతట నువ్వు ఆత్మను చంపుకుందామంటే అది డైరెక్ట్గా పాతాళంలోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా పాతాళంలోకి వెళ్ళిపోతారు. అది విషయం తెలియదు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను వెలిగించుకున్న పరిస్థితుల్లో ఉంచుకోవాలి. మనం ఆత్మను ఆర్పకుడి అని పౌలు ఒక వాక్యంలో చెప్తున్నాడు. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే మన ఆత్మ అది చల్లారిపోయినటువంటి స్థితి, అది మళ్ళీ చనిపోయినటువంటి స్థితికి దాన్ని తీసుకెళ్తున్నట్టు మనం గమనించాలి. ఈ దినాన్న మన ప్రతి వారికి దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను భద్రముగా కాపాడుకుంటూ ఆత్మ ద్వారా మన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మన మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవాలి. గమనించండి,
సాతానుడు ఎంత గొప్ప శోధకుడంటే మనకి ఎక్కడ బలహీనత ఉందో అదే మనకి ఎదురుగా వచ్చేటట్టు చేస్తాడు. కాబట్టి ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నామో ఆ విషయం గురించి కన్నీటి ప్రార్థనతో ఆత్మలో మనం గోజాడి విజయాన్ని సంపాదించాలి సాతాడు మీద. అప్పుడే మన ఆత్మను ప్రభు పిలిచినప్పుడు ఒక స్వచ్ఛమైనటువంటి ఆత్మగా ప్రభుకు మనం అప్పచెప్పలేం. కాబట్టి నీ ఆత్మకు దేవుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తన పరిశుద్ధాత్మని ద్వారా మన హృదయంలో నివసించి ఆత్మతో సంబంధం కలిగి మన ప్రతి నడవడికను కూడా నడిపించాలని చూస్తున్నాడు ఆయన. ఈ మాటలను దేవుడు దీవించును గాక.